హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల జాబితాను హైకమాండ్కు పంపించింది. ఒక్కో నియోజకవర్గానికి 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలతో పాటు సీట్లు త్యాగం చేసిన నేతలు, మరికొందరు కొత్త తరం నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే మెదక్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారనే ఊహాగానాలకు చెక్ పడింది. అక్కడి నుంచి 3 పేర్లను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి పంపింది. భవానీ రెడ్డి, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు మెదక్ పార్లమెంట్ రేసులో ఉన్నారు. అందులో ముందు వరుసలో మైనంపల్లి కనిపిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్న మైనంపల్లి హనుమంతరావు దూకుడు పెంచారు. ఒకవైపు టికెట్ కోసం లాబింగ్ చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పైన ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి తన కొడుకును గెలిపించుకున్న హనుమంతరావు మల్కాజ్గిరిలో మాత్రం తాను నెగ్గలేకపోయారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. హరీష్ రావు టార్గెట్గా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. గతంలో మెదక్ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అదే జోష్లో పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతుంది. నియోజకవర్గాల వారీగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా పార్టీ గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. 17 లోక్సభ స్థానాల నుంచి మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి 20 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్లో అత్యధికంగా 48 మంది, ఎస్సీ రిజర్వ్ పార్లమెంట్ స్థానమైన వరంగల్ నుంచి 42 దరఖాస్తులు అందాయి. ప్రతి నియోజకవర్గం నుండి 3 పేర్లను పార్టీ హైకమాండ్కు సిఫార్సు చేసింది రాష్ట్ర నాయకత్వం. దీంతో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ కావడంతో టికెట్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.